ఇక మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బోకలగుట్ట గ్రామంలో గాంధారి మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర నేడు చివరి రోజు కావడంతో గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిందిగా భక్తులు కోరారు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ 3 సౌతుల బావిలు, ఒక మల్లన్న దేవుడు, ఇంకా కింద మాంకాళి టెంపుల్ ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తున్నాము. మాకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని వాటర్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం మ్యూజియం లాంటిది కానీ, లేదంటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా రోప్వే అలాంటివి ఇట్లా ఏమైనా గవర్నమెంట్ ప్లాన్ చేస్తే టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉన్న ప్లేస్. ఆదిలాబాద్ జిల్లాలోనే గాంధారి కిలా అంటే ఎక్కడ లేని ఒక భిన్న సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇది నాయకపూర్ వాళ్ళ కమ్యూనిటీ కావచ్చు, కానీ ప్రతి క్యాస్ట్, ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు కూడా ఎంతో అభిమానంతో వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నాం. 5-6 సంవత్సరాల నుంచి వస్తాము. ఈ సంవత్సరం మీదికి ఎక్కిన నేను. మంచి భగవంతుడు, మంచి దేవుడు. ఈ దేవుడు మందవారి మందవారి నుంచి వస్తాము. ఎప్పుడైనా ఈ దేవుడు గొప్ప దేవుడు, మంచిగా అందరికీ సాయం ఉండి అన్ని విధాలా ఇస్తాడు భగవంతుడు. మంచి దేవుడు గాంధారి మైసమ్మ, మంచి దేవుడు అవ్వ. నేను ఎక్కని అనుకున్నా, నన్ను ఎక్కిపించింది భగవంతుడు. మంచి దేవుడు ఎక్కిపించింది. నేను ఎక్కనే అనుకున్నా. ఈ సంవత్సరం వచ్చినాను అక్కడికి వస్తాం, రోడ్డుకి వస్తాం. ఊకే రోడ్డుకి వచ్చి రోడ్డుకే మొక్కిపోతాం. నా కొడుకు నేను ఇక్కడ వచ్చిన ఈసారి ఎక్కని అనుకున్న, అందరు ఎక్కద్దు అన్నారు. ఎక్కిన దేవుడు ఎక్కిపించిండు. బంగారు దేవుడు అన్నిటి సాయం చేస్తాడు. బంగారం అయ్యా. ప్రతి సంవత్సరం వస్తాను తండ్రి. ప్రతి సంవత్సరం కోరుకున్న కోరికలు అన్నీ ఇస్తాడు. మాకైతే ఏదంటే అదే ఇచ్చిండు.